భారతదేశ వ్యాప్తంగా అనేక అంశాలపైన చర్చ జరుగుతుంది. తెలంగాణలో ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కాళేశ్వరం సంబంధించి విచారణ ఇవన్నీ కొనసాగుతున్నాయి. అలాగే నూతన ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాల అమలుకు ఎంతవరకు సఫలీకృతమైంది, ఎంతవరకు కాలేదు, ఇటువంటివన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దానికి ముందుగా నిన్నే ఒక ప్రమాదం, ఎయిర్ ఇండియా క్రాష్ అయింది. దానిలో దాదాపు 300 మంది మరణించారు. వారికి సంతాపం తెలియజేస్తూనే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను తీసుకోవటంలో విమానయాన సంస్థ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ విఫలమైందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇలా విలువైన అనేక ప్రాణాలు, ఒక ముఖ్యమంత్రితో సైతం ప్రాణాలు కోల్పోవటం చాలా విచారకరం. దీనిపైన విచారణ చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. 4వ ఆర్థిక వ్యవస్థగా పెరిగాము, ఇటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. ఇక అమెరికా, చైనా, జర్మనీ ఆ 3 మిగిలినాయి. ఆ జపాన్ అంటే 4వ స్థానంలో మనం ఉన్నాం. రేపు జర్మనీ కూడా దాటిపోతాం. అసంబద్ధమైనటువంటి పత్రికలు పేపర్ మీద గీతలు రాసుకుని తనకు తానే ఊహించుకుని సంపన్నవంతుడుగా ఊహించుకునే పద్ధతుల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి, తప్పుదారి పట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ఈ 11 ఏళ్ల కాలంలో అంతా ఫెయిల్యూర్సే ఉన్నాయి తప్పితే ఆర్థికపరమైన అసమానతలు మరింత పెరిగాయి తప్పితే సమానత్వం లేదు. వాడు పేదాడు కాదని చెప్పి పిచ్చివాడు స్వర్గంలో ఉన్నట్టుగా, పిచ్చివాడు స్వర్గంలో విహరించినట్లుగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ మనందరం ఈ దేశాన్ని 140 కోట్ల మందిని కూడా ఆ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్ధాకలితో ఈ దేశం ఉంది. సూచికలో 101వ స్థానంలో ఆకలిలో ఉన్నాం మనం. అదేవిధంగా ఇతర మొత్తంగా దేశ పరిస్థితులన్నింటినీ, విద్య, వైద్యం ఇవన్నిటిలో చూస్తే 126వ స్థానంలో ఉంది మన భారతదేశం. వీటన్నిటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. మనం అసెంబ్లీలు, పార్లమెంట్లో సంఖ్యలు అంతా ధన రాజకీయాలు వచ్చిన తర్వాత అందులో మేము వైఫల్యం చెందుతున్నాం. పెద్ద ఎత్తున ఖమ్మంలో 5 లక్షల మందిని సమీకరించి శతాబ్ది ముగింపు ఉత్సవాలని జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. అందువల్ల కమ్యూనిజం అనేది అవసరం. దాన్ని చంపేయాలని చెప్పి కేసీఆర్ లాంటి వాళ్ళని, మావోయిస్టుల్ని, వీళ్ళని కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. రాజు వెడలినట్లుగా మన సిద్దిపేట ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం అంతకుముందు ముఖ్యమంత్రి గారు, రాజు వెడలినట్టుగానే ఆర్భాటం 100 కార్లతో అది మన ప్రజాస్వామ్యానికి ఏమి సంకేతం ఇస్తుంది అంటే కోర్టుకు వెళుతూ కూడా ఆ విధంగా చేయాలి. అది ఎవరు చేస్తారంటే సినిమాల్లో దాదాలు చేస్తారు. రౌడీలని పదం వాడను కానీ మళ్ళీ బాగుండదు. సినిమాల్లో వీళ్ళు ఉంటారు ప్రత్యర్థి నాయకులు, వాళ్ళు తమ బలాన్ని చూపెట్టుకోవడానికి విలన్స్ వాళ్ళు చేస్తారు. అట్లా చేస్తే తప్పు కదా కేసీఆర్ గారు. అటువంటి ఎందుకు మీరు ప్రోత్సహించుకుంటున్నారు? మీ దగ్గర వాస్తవం ఉంటే కోర్టులు తీర్పిస్తాయి. మీ ప్రజాబలాన్ని చూపెట్టుకోవడానికి సిద్దిపేటలో పెట్టుకోండి 1,00,000 మందితోనూ 10 లక్షలతోనూ. కానీ కోర్టుల దగ్గరికి వెళ్ళటం అనేది అది ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక అలవాటు అవుతుంది. ఆ విధంగా దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఏమంటున్నాడు కేసీఆర్ గారు, అప్పుడు హరీష్ గారు, ఇటువంటి వాళ్ళందరూ అప్పుడే ఉన్నారు, ఇప్పుడేమంటున్నారు. కాళేశ్వరం ఒక అద్భుతం, ఇది ప్రపంచ అద్భుతం. కాళేశ్వరం ఈజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్. ఇటువంటి మాటలన్నీ వాడారు అప్పుడు. ఇప్పుడు మాకు సంబంధం లేదు, అది ఇంజనీర్ల పాత్ర, ఇంజనీర్లే చేశారు. దానిలో కాంట్రవర్సీ, అసలు మంత్రివర్గ ఆమోదం జరగలేదని కొంతమంది అంటున్నారు. తుమ్మల నాగేశ్వర గారు లాంటి వాళ్ళు మంత్రివర్గ ఆమోదంతో జరిగింది అంటున్నారు. సరే, మంత్రివర్గ ఆమోదంతో జరిగితే ఎవరి ద్వారా జరిగింది? ఇచ్చారా డిజైన్? మీరే ఇంతకుముందు చెప్పారు నేనే సర్వం నేనే అని. ఇప్పుడు మాది కాదు అంటున్నారు. అందువలన ఇటువంటి అసంబద్ధమైనటువంటి తప్పించుకునేటువంటి ఏదో ఎవరు డ్యూటీ వాళ్ళు చేయకుండా చేస్తే కుక్కకను గాడిదకు ఎలా తేడా ఉంటుందో ఆ విధంగా ఇవాళ జరిగింది. నీ డ్యూటీ నువ్వు చేసి ఉంటే బాగుండేది కదా. అది సంపన్నవంతమైనటువంటి రాష్ట్రాన్ని కాళేశ్వరం పేరుతో పేదరికం వైపు నెట్టివేసింది. ఎందుకంటే డబ్బులన్నీ అందులోనే పెట్టారు, ఇంకేం చిన్న ప్రాజెక్టులు చేయాల.
ఇవాళ మేము అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది ఇప్పుడు కూడా అది పనికిరాదు. ఎందుకంటే మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందెళ్ళ ఆ మూడు ఉదాని కింద ఒకటికి రావాలి ఎదురు అవి నీకు సంవత్సరానికి 10-12 వేల కోట్లు విద్యుత్ భారం అవుతుంది. ఇక ఉండే కొద్దికి భారం పెరుగుతూ ఉంటుంది. అదే పద్ధతుల్లో దాన్ని అప్పులు తీర్చడానికి ఇంకో 15,000 కోట్లు సంవత్సరానికి, అంటే 22-25 వేల కోట్లు దానికి అయిపోతుంది. అది ఒక తెల్ల ఏనుగులాగా భరించలేని దశకెడుతుంది. అందుకని ఇప్పటికైనా సరే ప్రాణహిత నుంచి ఏదో చెప్తున్నాడు హరీష్ రావు గారు, మాకు ప్రాణహిత తుమ్మిడిహట్టు దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అటు చేసామని. నువ్వు ఎంత మేరకు చేయగలిగితే అంత మేరకు చేయాల్సింది. మన దగ్గర 148 మీటర్లకి మనకు అవకాశం ఉంది. చేస్తే చక్కగా గ్రావిటీ ద్వారా వస్తాయి. 152 మీటర్లు కావాలంటే వాళ్ళు అభ్యంతరం పెట్టారు కాబట్టి ఈ సాగు తీసుకుని ఇంకెక్కడికో పోయావు. అందువలన ఇప్పుడు కూడా అప్పుడు మరి ఏమన్నారు వాళ్ళు, ఇది పోయినా ఆదిలాబాద్ జిల్లాకి ప్రాణహిత నుంచి ఇస్తాం మేము, అది కడతామన్నారు. అది కట్టలేదు. మరి అప్పుడు ఎట్లా వస్తుంది? ఆదిలాబాద్కి ప్రాణహిత నుంచి ఎట్లా వస్తాయి నీళ్లు? 148 దగ్గర అయినా కడితే వస్తున్నాయి కదా. అది 90 కిలోమీటర్లు ఇప్పటికే గ్రావిటీ ద్వారా కాలువలు తవ్వా. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, సరే ఇప్పుడు ఈ విచారణలో ఎన్ని ఇన్వెస్టిగేషన్లు విజిలెన్స్లు దానిలో తప్పు ఒప్పులు అని తేలితే దాని ప్రకారంగా చట్టాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రాణహిత దగ్గర తుమ్మిడిహట్టు దగ్గర ఇమీడియట్గా కొద్ది ఖర్చు అయితే అయిపోయింది. అది వచ్చేసి మన ఎల్లంపల్లిలోకి ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ మీ ప్రాంతం అంతా కూడా కవర్ అయిపోయింది. అదే ఉండాల్సిన అవసరం లేదు, కాళేశ్వరమే ఉండాల్సిన అవసరం లేదు. అది మోయలేని భారం. అందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం లభించేది ఇది. అందుకని ఇప్పుడు మళ్ళీ పునరాలోచన ఈ ప్రభుత్వం కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆఖరిగా ఈ ప్రభుత్వం కూడా తను చేసిన వాగ్దానాల బరువుకి తానే కుంగిపోతూ ఉంది. ఓకే, అప్పుడున్న అవసరాల దృష్ట్యా వాగ్దానాలు చేసావు, గెలవాలనుకున్నావు. అప్పుడు కేసీఆర్ గారి తెలంగాణ రావటం కోసం ఎన్ని మాటలు అని, తర్వాత అది ఉద్యమ మాటలు అన్నాడు. అట్లా మీరు కూడా తప్పించుకోవద్దని మేము మనవి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఎందుకంటే ప్రజలకి ఓపెన్గా విజ్ఞప్తి చేయండి, అలా కాకుండా మభ్య పెట్టకండి. ఈ 5 ఏళ్లలో మేము ఇన్ని తీరుస్తాం అని భరోసా కల్పించండి. రుణమాఫీ కానీ ఇటువంటి దానిపైన కూడా ఇక అయిపోయిందని చేతులు ఎత్తేస్తున్నారు. అయిపోయిందని చేతులు ఎత్తేసి మరి ఇప్పుడు కొత్త స్కీములు కూడా అమలు చేయట్లేదు. రాజీవ్ యువ వికాస్ పేరుతో అది కూడా పారదర్శకంగా ఉండలేదు. ఓన్లీ కాంగ్రెస్ అంటే అది న్యాయం కాదు. ప్రజలకి అప్పుడు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అంతకుముందు ఇంకో పార్టీకి వేసి కదా మొన్న నీకు వేసింది మెజార్టీ. అందువలన ఇక్కడ పార్టీలు చూడదు, వాళ్ళందరికీ న్యాయంగా ఉండే విధంగా పారదర్శకంగా ఉండాలి. ఇక మేము కమ్యూనిస్ట్ పార్టీగా రేపు మహాసభలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర మహాసభలు మేడ్చల్లో జరుగుతున్నాయి. దానికి ముందు జిల్లా మహాసభలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. జిల్లా మహాసభలు ముందు మండల మహాసభలు జరుగుతున్నాయి. ఆల్ ఇండియా మహాసభ 25వ ఆల్ ఇండియా మహాసభ చండీగఢ్లో జరుగుతూ ఉంది సెప్టెంబర్ నెలలో. ఇదే మేము ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టడానికి అక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ఒక స్థానం అనేది ఉండకుండా మరింత బలోపేతం అయ్యి గెలిచినా ఓడినా సరే ఎక్కువ స్థానాలు పొత్తులు ఉండాలంటే ఎక్కువ బలానికి తగ్గ స్థానాలు ఉండాలి భవిష్యత్తు. ఆ విధంగా చేయడం ద్వారా ఆ ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ